సృష్టిలో ఉన్న వివిధ అంశములలో విశేషమైనటువంటి అంశములన్నీ తాను. అన్ని జాతుల్ని కూడా ఇక్కడ ఒక్కొక్క జాతిలో చెప్తూ ఉన్నారు. అందులో వృక్ష జాతిలో అశ్వత్థము తాను. వృక్షాల్లో కూడా చెప్పాక సాత్విక, రాజసిక, తామసికాలు ఉంటాయి వాటిల్లో. మరి అశ్వత్థ వృక్షములో దివ్యమైనటువంటి ఒక గుణం ఉన్నది అని పెద్దలు చెప్తారు. సాక్షాత్తు భగవత్ స్వరూపమే. అక్కడ మీరు విన్నారో లేదో, రావి చెట్టు గాలికి కదులుతూ ఉన్నప్పుడు వర్షం వచ్చినట్టు శబ్దం వస్తుంది. రావి చెట్టు. మిగతా చెట్లు అలా రావు. సరే, అశ్వత్థములో ఏదో శక్తి ఉన్నది. ఎవరైనా దాని చుట్టూ ప్రదక్షిణ చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది. తెలుసుకోవాలంటే ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. తర్వాత దేవర్షీణాంచ నారద. నారదుడు చాలా గొప్ప ఋషి. దేవర్షుల్లో నారదుడు, మహర్షుల్లో భృగు. ఎందుకని? నారదుడు తన జీవితం యావత్తు భగవత్ కార్యమునకి అంకితం చేసినటువంటి వారు. అంటే ఏంటి? విష్ణు భగవానుడు లోక సంరక్షణ చేసేటువంటి కార్యములో ఈయన్ని ఒక దూతగా వాడుకుంటాడు కదా. నారదుడు ఎప్పుడు మాటమాటికి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన తెలుసుకోవడం, మళ్ళీ ఈ లోకాలకు వెళ్ళటం, అలా భక్తులకి కానీ జిజ్ఞాసులకు కానీ ఆయన మార్గదర్శనం చేయటం, అలా ఈ సృష్టి కార్యములో ఎంతెంతో గొప్ప పాత్రను వహిస్తాడు ఆయన. నారదుడు జ్ఞాన సంపన్నుడు, నిరంతర భగవత్ స్మరణలో రమించేవాడు ఆయన. అందుకే నారదుడు అనగా నారాయణ గుర్తొస్తాడు మనకి, ఇంకేమీ గుర్తురాడు. అవునా? నారాయణ నారాయణ అంటే నారదుడే. అది ముద్ర పడిపోయింది మనకి. తరువాత గంధర్వాణం చిత్రరథ. ఈయన గంధర్వుల్లో ప్రముఖుడు. బహుశా గంధర్వ రాజేమో మనకు తెలియదు. ఆయనకు ఒక రథం, ఆ రథాన్ని బాగా చిత్ర విచిత్ర గతుల్లో నడిపేవాడని, లేకపోతే ఆయన రథానికి ఆ పేరుందో, రథాలను నడపగలడో మనకు పూర్తిగా తెలియదు. ఇక్కడ పురాణాల్లో వెతికితే ఉండొచ్చు ఆ చిత్రరథుడు. సిద్ధానాం కపిలో ముని. కపిల మహర్షి సాక్షాత్తు విష్ణు అవతారమే. ఆయన సాంఖ్య శాస్త్రాన్ని లోకానికి ప్రసాదించిన వారు. గుర్రాలు ఏని వదిలిపెట్టలేదు ఆయన. మామూలు గుర్రం కాదు, ఇది దేవతలకు సముద్ర మథనము ద్వారా లభించినటువంటిది. ఉచ్చైశ్రవసం, అది దివ్యమైనది, దానికి రెక్కలుంటాయట చెప్పారు. తర్వాత ఐరావతం గజేంద్రాణం. ఇది కూడా దేవేంద్రుడి యొక్క వాహనం కాబట్టి అది కూడా దివ్యమైనదే. నరాణాంచ నరాధిపం. రాజులు, నరులలో రాజు గొప్పవాడు. ఎలాంటి రాజు? ధర్మ పరిపాలన చేసేవాడు. అలాంటి రాజు మరి భగవద్ అంశతో కూడిన వాడే. ఆయుధాన అహం వజ్రం. అన్ని ఆయుధాలు చీల్చడానికి సహాయపడతాయి. వజ్రాయుధము అన్నిటికంటే గొప్పది, కఠినమైనటువంటిది. ఆ వజ్రాయుధం దెబ్బ తింటేవాడు అదంతా నశించిపోవాల్సిందే. అలాంటి పవర్ఫుల్ వెపన్. ధేనూనామస్మి కామధుకు. ధేనువులలో సామాన్యమైన ఆవు పాలిస్తుంది, కామధేనువు కోరికల్ని తీరుస్తుంది. అది మహర్షుల దగ్గరే ఉంటుంది. దేవతల మరి చూడండి, వశిష్ఠుడి దగ్గర ఉంది అది కామధేను. పుట్టింది ఎక్కడ? దీంట్లో సముద్ర మథనంలో, కానీ వశిష్ఠాశ్రమంలో ఉంది కామధేను. కందర్పుడు, ఇది కూడా చెప్పుకున్నాం. ఆయన కూడా ఒక దేవతే. సృష్టి కార్యములో మరి సహాయపడేటువంటి, దోహదం చేసేటువంటి వాడు. సర్వజీవులలో సృష్టికి దోహదం చేసేటువంటి ఒక దేవత. సర్పాణామస్మి వాసుకి. సర్పములలో వాసుకి. సర్పజాతి. సర్పముల్లో కూడా ఎన్నున్నాయో, ఒక్కొక్క జాతిలో మళ్ళీ అనేకం ఉంటాయి. ఈ అనేక జాతుల్లో ఉంటే, ఇప్పుడు పాముల్లో కూడా అన్ని కాదు, మామూలు మనకు తెలిసిన పాములు ఎన్నో రకాలు ఉంటాయి కదా సర్పాల్లో. ఏమంటారు? ఏమో ఆ పేర్లు కూడా నాకు తెలియదు. త్రాసు పాము అంటారు, ఇంకేదో
ఏమంటారు కట్లపాము అంటారు. ఏమో అంటే జెర్రిగుడ్డ అంటారు. ఆ! ఏమో రకరకాలు చెప్తారు. ఇవన్నీ ఒకే తల ఉంటుందట వాటికి. ఒకే తల. వాటిని సర్పములు అన్నారు. ఏ ఆ సర్పాల్లో వాసుకి ఎందుకంటే విషం ఎక్కువట. వాసుకికి విషం ఎక్కువట. అందుకు చాలా పవర్‌ఫుల్. కానీ ఆ వాసుకినే సముద్ర మథనం చేసేటప్పుడు ఈ దేవతలు మందర పర్వతానికి కవ్వపు తాడుగా మందరాన్ని కవ్వంగా చేసుకొని చిలికారు గదా! కవ్వపు తాడుగా వాసుకిని వాడుకున్నారు. వాసుకిని వెళ్లి రిక్వెస్ట్ చేశారట. మరి అంత పెద్ద తాడు ఎక్కడ దొరుకుతుంది? అది పెద్ద సర్పమేమో వాసుకి. అడిగితే సరేలే అంటే మరి అప్పుడు మా అమృతంలో కొంచెం నీకు కూడా ఇస్తానులే అన్నారట. ఎ ఉంది. సరే ఆ రకంగా సర్పంలో వాసుకి చాలా బలవంతుడు. సరే. ఇంకా ఏం జెప్తారంటే, ఈ వాసుకి అనే సర్పము శివుడట. తన ఉంగరంగా వాడుకున్నట్ట. ఏ కథలో ఉందో ఎక్కడో పురాణాల్లో తెలీదు మొత్తానికి. ఇలా మరి భగవంతుడికి దగ్గరగా ఉన్నటువంటిది వాసుకి. ఇక తర్వాత నాగములు అన్నాడు. చూడండి సర్పములు, నాగులు రెండిటికి కొంచెం తేడా ఉంది. అందుకు చెప్తా. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమः సంయమతామహం. ఆ! నాగానాం అనంతః చ అస్మి. నాగులలో అనంతుడిని నేను. యాదసాం వరుణః అహం. జలచరములలో వరుణుణ్ణి నేను. పితॄణాం అర్యమా చ అస్మి. పితృదేవతల్లో అర్యముడు అనేవాడు. సంయమత సంయమవంతుల్లో కంట్రోల్ చేసేటువంటి వాళ్ళల్లో యముడిని నేను. చూడండి. సర్పములు, నాగులకి తేడా ఏంటి? ఒకటి ఒకే శిరస్సు ఉంటే సర్పం, బహు శిరస్సులు ఉంటే నాగులు అంటారు. రెండవది సర్పముల్లో విషం ఉంటుంది. నాగుల్లో విషం ఉండదు. ఆ విషం పోయే నాగులు. సో, అందుకని విష జంతువులు కావాలి. ఏవి? నాగులు. అది మరి నాగుపాముకి దండం పెట్టుకుంటారు గానీ ఎవరు చంపరు గదా! నాగుపాము చెబితే పాపం వస్తుందంట. మిగతా వాటికి పాపం రాదా? నాగుల్లో విషం ఉండదు. అది అందుకే వాటిని దేవతా సర్పములు అంటారు. చాలా మంది నాగులు చవితి చేస్తారు చూడండి. నాగులంటే ఈ నాగులే దివ్యమైనటువంటి సర్పం. అంటే నాగపంచమ, నాగులు చవితి. ప్రత్యేకంగా ఎంతోమంది పుట్టలో పాలు పోసి వ్రతం ఉండి, దీక్షగా ఉండి, ఉపవాసం ఉండి చాలా నిష్టగా చేసుకుంటారు. సరే ఆ రకంగా నాగదేవత ఆరాధన మనకుంది. నాగదోషాలని అంటారు కదా! ఆ! చాలా ఉన్నాయి మనకి. నాగ సంబంధమైనవి ఇవన్నీ కూడా. సరే. ఇంతకి ఎందుకు ఆయన నాగుల్లో అనంతుడు గొప్పవాడు. అనేకమైన నాగులుంటాయి. వాటిల్లో రకరకాలుంటాయట. అనంతుడు ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు. ఎందుకని? ఆయనకి 1000 శిరస్సులున్నాయి. మిగతా అన్ని శిరస్సులు ఎక్కడుంటాయి? మహా అయితే 3 తలలు, 5 తలలు, 7 తలలు అవే ఉంటాయి. అవి కూడా కనిపించవు ఇప్పుడు మనకస్సలు. ఆ దేవతా సర్పాలు. నాగులు. ఆయనకి సహస్ర శిరస్సులుంటాయట. ప్లస్ ఆయన తోక ఏదైతే ఉంటుందో పెద్దది, దానిపైన ఆదిశేషుడు పవళిస్తాడు. పెద్దది కదా! అందుకని ఇలా చుట్టలు చుట్టుకొనుంటే దానిపైన ఆయన మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పవళిస్తాడు. కాబట్టి ఆదిశేషుడు చాలా గొప్పవాడే. అవునా? ఆ విష్ణువుకి ఆయన పాన్పయ్యాడు. శేషతల్పం అంటారు. అంతేకాదు ఈ లోకాలన్నింటినీ గూడా ఏం చేస్తున్నాడాయన తన శిరస్సులతో మోస్తాడట. అని మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. పురాణాల్లో వాటిల్లో అని.
మరి అంతే కదా. అంటే ఏ భగవంతుడు సమస్త సృష్టికి ఆధారమో ఆయనకి తల్పమై కదా వీటన్నిటిని సహస్ర శిరస్సులతో మరి మోస్తాడు అని చెప్తారు. అందుకని ఆదిశేషుడు పూజనీయుడు. అంతేగాని విష్ణువు అవతరించినప్పుడు ఆదిశేషుడు కూడా ఆయనకి దుష్ట సంహారములో దుష్ట రక్షణలో ఆయన కూడా ఒక అవతారాన్ని తీసుకుంటాడు. మరి ఆయన వస్తే ఆయనతో పాటు ఈయన రావాలిగా. లక్ష్మణ స్వామి, బలరాముడు మనకి ముఖ్యంగా చెప్తారు. ఆ రకంగా అవతరిస్తాడు అనంతం ఆదిశేషుడు అని. వరుణో యాదసామహం. ఇహ జలచరములు ఓ లక్షలు లక్షలు ఉన్నాయి జలచర. వీటిల్లో వరుణ. వరుణ అంటే ఒక దేవుడు ఆయన. మనకి అష్టదిక్పాలకులు ఉన్నారు కదా. అష్టదిక్పాలకుల్లో పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుడు, తూర్పు దిక్కుకి ఇంద్రుడు అనుకోండి. అయితే ఈయనెవరు? జలాధిపతి. మనకి పంచభూతాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క భూతానికి ఒక అధిపతి ఉంటారు. అలాగే ఇక్కడ కూడా జలాధిపతి, జలానికి అధిపతి ఆయన. మొత్తం ఎక్కడెక్కడ జలం ఉందో సముద్రాలు కానీ వాటివి కానీ వాటన్నిటికీ అధిపతి వరుణదేవుడు అని అంటారు. సో ఈ ప్రకారంగా చూస్తే వీళ్ళందరూ ఎవరు? వైదిక కాలంలో ఆరాధించబడిన దేవతలు. వైదికంలో అప్పట్లో సృష్టిలో ఉన్నటువంటి శక్తులనే ఆరాధించేవారు, ప్రకృతి శక్తులని. తర్వాత మానవులకి ధీశక్తి తగ్గిపోయింది, బుద్ధి శక్తి తగ్గిపోవటం చేత ఏమైపోయింది అప్పుడు? ఒక విగ్రహాలు ప్రతిష్టలు ప్రతిష్ఠించుకొని ఆరాధించేటువంటి ఇది వచ్చేసి. ఒకప్పుడు అలా లేదు. వైదికంలో బుద్ధి సూక్ష్మత ఉండేది. ప్రకృతి శక్తులకి వీళ్ళకి ఒక రిలేషన్ ఉండేది, అవినాభావ సంబంధం. ఆ ప్రకృతి శక్తుల వల్లనే ఇది నడుస్తుంది అనేటువంటి సెన్సిటివిటీ ఉండేది. కాబట్టి ప్రకృతిలో ఉండే శక్తులని గుర్తించి ఆరాధించారు ఆనాడు. బ్రహ్మదేవుడు చెప్పింది అదేగా 3వ అధ్యాయంలో. పరస్పరం భావయంతః శ్రేయఃపరం అవాప్స్యథ. ఆ దేవతలను ఆరాధిస్తే మీకు వాళ్ళు మేలు చేస్తారు. ఇప్పుడు ప్రకృతి శక్తులు మర్చిపోయాంగా. ఇప్పుడు ప్రకృతిని వాడుకుంటున్నాడు కానీ ప్రకృతి శక్తులు ఉన్నాయి, అవి చైతన్యవంతమైన శక్తులు అని అనుకోవట్లేగా మనిషి కదా. కాబట్టి ఏమైంది? మనసుకి అవి గోచరం కావట్లేదు బుద్ధికి. కాబట్టి మనసు ఆలంబనకి తర్వాత పురాణ యుగంలో ఇవన్నీ వచ్చాయి. మరి వ్యాసుల వారు రాబోయే వాళ్ళకి అదంతా ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ఇన్ని దేవతలు, ఆ దేవతలకు పూజలు, వ్రతాలు, నోములు ఓ ఎన్ని వచ్చాయి. రాలే అప్పట్లో లేదట. మొట్టమొదటి కృతయుగంలో కానీ మరి త్రేతాలో ఏమన్నా ఉంటే యజ్ఞయాగాదులు జరిగినాయి అప్పట్లో. కానీ ప్రకృతి శక్తుల్నే వాళ్ళు ఆరాధన చేసేవారు అలా. సరే, ఇప్పుడు ఇంకేమన్నా పితృణాం అర్యమః. ఇక పితృలోకం ఒకటి ఉందిగా, మనం చెప్పుకున్నాం. ఏది? తిరిగి వచ్చే మార్గములు పితృయానం అంటారు. దేవయానములో దేవలోకాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు. పితృయానములో పితృలోకానికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. అయితే పితృలోకంలో కొంతమంది పుణ్యాత్ములు ధర్మకార్యములు లోకహితం కోసం చేసేవాళ్ళు పితృలోకంలో ఉంటారు. సో వీళ్ళందరిలోకెల్లా ఆ పితృలోక అధిపతి అర్యముడు అనే ఆయన పేరు అర్యముడు. సో ఆయన మరి గొప్పవాడేగా, ఎందుకంటే లోకాధిపతి కదా, పితృలోకానికి అధిపతి. అది తన యొక్క విభూతిగా చెప్పాడు. సంయమత యమః. సంయమత అంటే సంయమవంతులలో, అంటే నిగ్రహించే వాళ్ళల్లో యముడు నేను. ఎంత గొప్పవాడు చూడండి. సంయమనం అంటే తెలుసు కదా. అంటే సంయమనం అంటే తాత్కాలిక నిగ్రహము కాదు, నిరంతరము వశములో ఉంచుకుంటే దాని సంయమనం. ఇంద్రియములు కానీ మనస్సు అన్నారు. మరి ఈయన ఎవరండి? యముడు. ఇక్కడ యముణ్ణి కేవలం మృత్యువుగా చెప్పట్లే, చూసారా? సంయముడు అంటున్నారు, సంయమశీలుడు. తర్వాత మీకు తెలిసే ఉండవచ్చు, యముడి యొక్క రాజధాని నగరం పేరు సంయమని. సంయమని నగరం. అమరావతి ఇంద్రుడికి కదా, ఈయన పురం పేరు సంయమని.
కాబట్టి ఆయన ఎవరు మరి ఇప్పుడు? సంయమవంతుడు. యమః అనే పదానికి అర్థము యమ నియమాలని పతంజలి యోగ సూత్రాల్లో విన్నారు కదా. యమ నియమం. యమ అంటే ఏంటి? కంట్రోల్. యమ నియమ, నియమ, యమ. అవునా కదా? ఆ! కాబట్టి యమహ అంటే ఇప్పుడు అది కంపెనీ పేరు యమహ, యమహ వచ్చింది. మనకి యమహ అంటే ఆయన దేవత. ఏ దేవత? సంయమవంతుడైనటువంటి, అన్నిటిని సంయమం చేస్తాడు. ఏటిని? అందరి జీవుళ్ళని. వాళ్ళకొక నిర్ణీతమైన సమయం ఉంటుంది గదా! మరణం ఆసన్నం అవుతుంది కదా! ఆ సమయానికి వచ్చేటప్పటికి ఏం చేస్తాడాయన? ఆ సమయం రాగానే వాళ్ళ ప్రాణాల్ని హరిస్తాడు. ఎంత గొప్పవాడైన. అంతే. ఆ టైం వచ్చేటప్పటికి ఎంత గొప్పవాడైన దాన్ని దాటడానికి లేదు. ప్రతి జీవుడు గూడా. కాబట్టి హిందువులకి ఆరాధనీయమైన వాడెవరు అంటే అన్నీ భయంకరమైనటువంటి మృత్యువు అని అనుకుంటాడు గానీ, ఆ మృత్యువు గూడా ఓ దేవతే. లేకపోతే మృత్యువు గనక లేకపోతే ఈ ప్రాణులందరూ గూడా మళ్ళీ తిరిగి ఈ శరీరం క్షీణించినప్పుడు వెళ్ళటానికి లేదు కదా! మృత్యువు ఉంటేనే తీసుకుపోతాడు. ఆ మృత్యువు ఏం చేస్తున్నాడు? మనకు తెలీదు. మనం ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు పోయేవాళ్ళో మనకు తెలీదు. కాబట్టి ఆయన ఆ పని చేస్తుంటాడు ఆ ఉద్యోగం. కఠినమైన ఉద్యోగమే కానీ మరి చెయ్యాల్సిందే. ఎవరో ఒకరు చెయ్యాలి కదా! అవునా? ప్రాణాలు తీయటం అనేది కఠినమైన పనే. ఇప్పుడు పోలీసులున్నారండి. ట్రాఫిక్ పోలీసులు వేరు, జైళ్ళల్లో ఉండే పోలీసులు వేరు. జైలులో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ పని ఏంటి? అందరిని కొట్టాల్సిందే. వాళ్ళకి ఇన్ని దెబ్బలు, అన్ని దెబ్బలుంటాయి. వాళ్ళు చెప్పేదాకా వాళ్ళని కొడుతూనే ఉంటారు. ఈ కొట్టడం ఎవరికైనా ఇష్టం ఉంటదండి? పనిష్మెంట్ అనేది. కానీ తప్పదు. తప్పనిసరిగా చెయ్యాలి. అట్లాగే ఈ సృష్టి మళ్ళీ తిరిగి ఇది రావాలి అంటే, సృష్టింపబడాలంటే మరణం అనేది అవసరం. అవునా? కాబట్టి ఆయనేం చేస్తున్నాడు? దానికి అధిపతిగా ఉన్నాడు. అధిపతిగా ఉండి ఈ జీవులను తీసుకుపోతాడు. ఆ టైంకి తీసుకుపోవాలి. ఒక క్షణం స్వామి ఒకరోజు కొంచెం మాకు టైం ఇవ్వా? మేమన్నీ హ్మ్. లేదు. అలా సంయమం. అన్నిటిని సంయమం చేస్తాడు. ఎంత గుణవంతుడు, శక్తివంతుడు, విద్యావంతుడు, రూపవంతుడు ఎవరైనా సరే ఆ టైమొస్తే అన్నీ ఆగిపోతాయి. సంయమవంతుడు. అందుకని పురాణాలలో ఆయన దేవతగా మనకి చెప్పారు. ప్లస్ కొన్ని కొన్ని చోట్ల ముఖ్యంగా కఠోపనిషత్తులో ఆయన గురువుగా కనిపిస్తాడు. ఒక్కొక్క బ్రహ్మ కూడా కొన్నిట్ల గురువుగా కనిపిస్తాడు. అలా సరే మొత్తానికి ఒక దేవత. ఆ దేవతను కూడా ఆరాధిస్తారు. ఎందుకు ఆరాధించాలి ఆ దేవతని? మా దగ్గర రావద్దు స్వామి, మా ప్రాణాలు తీయొద్దని కాదు. ప్రాణాలు తీయొద్దని ఆయన డ్యూటీ ఆయన చేయకుండా ఎలా ఉంటాడు మరి? తీసిపోవాల్సిందే. అయితే ఏమి? వెళ్ళేటప్పుడు బాధపడకుండా, భయపడకుండా హాయిగా వెళ్ళిపోవాలి కదా! అందరికీ భయము, ప్రతి ప్రాణికి అభినివేశం, మృత్యు భయం ఉంటుంది. మృత్యు భయం అనేది సహజంగా ఉంటుందట. చచ్చర్రా బాబాయ్ అంటాడు. ఇంకా చావు రానేలే. చావంటే ఎందుకు భయం? తప్పదు కదా! అనివార్యం కదా! జబ్బు చేస్తేనే భయమేస్తుంది మనిషికి. జబ్బు కొంచెం తీవ్రంగా ఉందనుకో, అమ్మో! చచ్చిపోతానేమో. చచ్చిపోకుండా ఉంటావా? ఆయన డ్యూటీ ఆయన చేసుకొని పోవాల్సిందే గదా! కాబట్టి అనివార్యము, ఇది సృష్టిలో భాగం అని తెలిసిన తరువాత, ఆ దేవతను కూడా ఆహ్వానించుకుంటాడు. హాయిగా ఆ దేవత పిలుస్తుంటే వెళ్ళిపోతాడు. అందుకే అందరి దగ్గరికి రాడు యముడు. ఎంతో పుణ్యాత్ములుంటే మిగతా వాళ్ళందరికి యమదూతలొస్తారు. ఆయన సర్వెంట్లు వచ్చి తీసుకుపోతారు. ఎంతో పుణ్యాత్ములు, మంచి ధర్మాత్ములైన వారు, జ్ఞానులు ఆయన్ని మాత్రం ఆ రాజొచ్చి తీసుకుపోతారు. మార్కండేయుడు కథ తెలుసు కదా మనకి. ఆయనొచ్చి పాశాలేస్తున్నాడు. ఎందుకు గొప్ప భక్తుడాయన. కథ మీకు తెలుసు. సరే శివుడొచ్చి ఇచ్చేసేస్తాడనుకోండి. అలా యముడు కూడా ఒక దేవత. ఆయన గౌరవింపదగిన వాడే. సతీ సావిత్రి కథలో మనం చూసాం కదా! మరి ఆ తల్లి ఏం చేసింది? ఆయన్ని గూడా మెప్పించింది. తన పాతివ్రత్య మహిమ చేత. అందుకని ఆయన గొప్ప దేవుడు. ఎవరు? యముడు. సంయమవంతుడు. తర్వాత
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. సృష్టిలో దేన్ని వదలలేదు భగవంతుడు. అన్ని జాతుల్లోనూ తన విశేషం ఏమిటో విశేష విభూతి చెప్పారు. దైత్యానాం ప్రహ్లాద అస్మి. దైత్యులు అంటే తెలుసు, రజోగుణ పూరితులు వాళ్ళంతా, లోకాన్ని కంటకులుగా తయారైన వాళ్ళు. అలాంటి దైత్య వంశములో కూడా ఈయన ఉద్భవించాడు. ఈయన ఉద్భవించలేదు, ఆ విష్ణు అంశే అనుకోండి. ప్రహ్లాదుడు ఎవరో కాదు. అందుకని ప్రహ్లాదుడు దైత్య వంశంలో పుట్టినా ఆయన ఏమంటున్నారు, తులసివన గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఉన్నాడు. ఆ దైత్య గుణములు కించిత్ కూడా లేవు. రామాయణంలో మనకి అక్కడ రాక్షస వంశంలో విభీషణుడు ఉన్నట్టు ఇక్కడ ఈ ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. జన్మత గర్భంలో నుంచే ఆయనకి విష్ణు భక్తి నారద మహర్షి సాంగత్యం వల్ల జన్మ పుట్టుకతోనే వచ్చేసింది విష్ణు భక్తి, సహజంగా వచ్చింది ఆయన కదా. అంత లేకపోతే పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఆ విష్ణు భక్తి ఎంత గొప్పదో ఆయనకి భాగవతం చదివితే అర్థం అవుతుంది. ఎంత అలా మైమర్చి ఉండిపోయేవట భగవత్ స్మరణలో, మత్తుడైపోయి స్తబ్దుడైపోయి ఉండేవట ప్రహ్లాద్ ఒక్కొక్కసారి కదా. అందుకే ప్రహ్లాద్ చరిత్ర చాలా విశేషమైనటువంటిది. ఆ ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడో, ఆయన భక్తి విశేషం ఏమిటో, భక్తిలో శక్తి ఎంతో నిరూపించిన వాడు ఎవరు? ప్రహ్లాదుడు. ఇప్పుడు భక్త రక్షణ అన్నాడు. ఆ భక్తుడిని రక్షించడానికి వస్తాడు భగవంతుడు. అందుకే భక్తుడిని ఎవరైతే కష్టపెడతారో వాడిని శిక్షిస్తాడు ఈ భక్త రక్షణలో భాగంగా కదా. మరి భగవంతుడిని ఆవిర్భవింపజేసినటువంటి వాడు తన యొక్క అచంచలమైనటువంటి శక్తితో, శ్రద్ధతో, భక్తితో ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాడా? చూసుకో, అక్కడ కూడా ఉన్నాడు. ఎక్కడ? ఈ స్తంభంలో కూడా ఉంటాడు. పో, నాకేం సందేహం లేదు. అంత నిశ్చయపూర్వకంగా, దృఢంగా కదా. ఇందుగలడందు లేడని సందేహము వలదు అని చెప్పలేదా? అందుకు అలాంటి చదువుకుంటే ఏమవుతుందంటే భగవంతుడి యొక్క ఉనికిని, శక్తిని గురించినటువంటి ఒక నిర్ధారణ జరుగుతుంది. అందులో టాప్ మోస్ట్ ప్రహ్లాదుడు ఎంత మాత్రము చెదరలేదు, ఇంత మాత్రము బెదరలేదు ఆయనకు వచ్చిన కష్టాలకి. ఎందుకో ఉన్నాడు నా స్వామి అంతటా అనే ఒక దృఢమైనటువంటి జ్ఞానం. అంతేగా. కాబట్టి జ్ఞాని భక్తుడు ప్రహ్లాదుడు. గజేంద్రుడిలాగా ఆర్తభక్తుడు కాదు. గజేంద్రుడు ఆర్తిలో పిలిచాడు, అవునా? ఈయనకి ఏం కావాలి? ఏం అడగలేదుగా, ఏం అడగలేదు. నన్ను రక్షించమని కూడా ఆయన అడగలేదు, ఆయనే వచ్చి రక్షించుకున్నాడు. తన వాడిని తాను రక్షించుకోడా? కేవలం స్మరణే నిత్య నిరంతరం. కాబట్టి ఎక్కడ ఏమి జరిగినా ఆ 1000 చేతుల వాడు కదండి, సహస్రబాహు కదండి, ఎక్కడైనా రక్షించుకున్నాడు. అలా ప్రహ్లాదుడు ఒక భక్తి యొక్క మహిమని ఈ లోకానికి వెల్లడించిన వాడు. అందుకు నాకే కష్టాలు వస్తున్నాయి అంటే ప్రారంభం ప్రకారం వచ్చేవి కొన్ని వస్తాయి. కానీ పరీక్షలు ఎవరికి వస్తాయి చెప్పండి? ఎవరికి వస్తాయి? భక్తులకే వస్తాయి. అవన్నీ పరీక్షలుగా భావించాలి. నువ్వు భగవంతుని ఆశ్రయిస్తున్నావా లేదా, భగవంతుడి శక్తి మీద నీకు విశ్వాసం ఉందా లేదా, అవునా అనేది ఎలా తెలుస్తుంది? ఏదైనా పరీక్ష వస్తే అప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తే అప్పుడు దాని యొక్క మహిమ బయటపడుతుంది కదా, తెలుస్తుంది, వెల్లడవుతుందిగా. లేకపోతే ఎలా తెలుస్తుంది? భక్తుడి ద్వారానే భగవంతుడి యొక్క శక్తి, మహిమ, ఉనికి వెల్లడవుతుంది. దానికి ఇన్స్ట్రుమెంట్ భక్తుడే, అవునే కదా. అలా అవటం గొప్పే కదా. ద్రౌపది యొక్క మహిమ ఎప్పుడు తెలిసింది? ఆమెకు అవమానం జరిగినప్పుడే. అప్పటిదాకా తెలిసింది ఎవరికైనా? తెలియలా. ఎవరు చేశారు ఆ మహిమ? ఎవరి ద్వారా వెల్లడైంది? ఆమె ఆశ్రయించింది భగవంతుడు, ఆర్తిలో ఆశ్రయించింది.
భగవంతుడు వచ్చాడా, రక్షించాడా? డైరెక్ట్ గా రాలేదు. ఇక్కడ ప్రహ్లాదుడి విషయం అయితే ఆవిర్భవించాడు ఆయన. వీడిని వధించాలి కాబట్టి. ఒక అవతారమే వచ్చింది ప్రహ్లాదుడి కోసం. అందుకే నరసింహ ఉపాసన, నరసింహ పురాణం ఉంది, నృసింహ ఉపనిషత్తు ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకు ప్రహ్లాదుడు అంటే అసలు హ్లాదం అంటే ఏంటి? ఆనందం, హ్లాదం. ప్రహ్లాదుడు అంటే నిరంతరము భగవత్ చింతనలో, స్మరణలో ఆయన ఆనందించేవాడు ప్రహ్లాదు. కాబట్టి హిరణ్యకశ్యపుడి యొక్క వేద ఇదేంటి ఇవన్నీ పెట్టాడుగా, నానా కష్టాలు అవన్నీ కూడా ఆయనకి తృణప్రాయం అయిపోయి నిరంతర భగవంతు తత్వంలో రమించినటువంటి వాడు కాబట్టి గురువులకే బోధ చేశాడు. అవునా? గురు బోధలు ఏమి దైత్యం వాళ్ళ యొక్క శాస్త్రాలు ఏమి ఆయన మీద పనిచేయలేదు అసలు. అలాంటి నిష్ఠ కలిగిన వాడు ప్రహ్లాదుడు. తర్వాత కాలహ కలయతాం. కాలహ, కాలుడు అనేవాడు కాలానికి అధిపతి. కాలుడు ఆయన ఎవరు? లెక్క పెడుతుంటాడు. కలయతాం అంటే లెక్కలు పెట్టేవాళ్ళలో, గణించే వాళ్ళల్లో నేను కాలుడిని. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ చెప్పాడా? అంటే లోకాన్ని క్షయం చేసేటువంటి కాల పురుషుణ్ణి నేను. సో కాలం కూడా ఓ పురుషుడే మనకి చూడండి. క్షేత్రముకి ఓ దేవతలు ఉంటారు, కాలము కూడా పురుషుడే. కాల పురుషుడు అంటే ఎవరు? కాలం అనేది జడమైన వస్తువుగా చెప్పట్లేదు, టైం. మరి ఇలా చూస్తే సృష్టిలో భగవంతుడు కానిది ఏముంది? మామూలుగా టైం అనగానే మనం ఏమనుకుంటాం? టైం అదేదో, టైం అంటే రెండు సంఘటనల మధ్యలో ఉంటే విరామం టైం, అంతే కదా? విరామం, రెండు సంఘటనలు ఉంటాయి, దాన్ని టైం అంటాం. కానీ ఇక్కడ సమయం కూడా, కాలం కూడా ఒక దేవతి. అందుకే కాలహ కలయత. కాలం ఏం చేస్తుందట? లెక్క పెడుతుందట. హ్యాపీ బర్త్డే టు యూ, ఒక ఏడాది తగ్గిపోయింది నీకు నీ ఆయుష్. అవునా? అది చూసుకోడే, దాన్ని సంతోషించి ఎగిరి డ్యాన్సులు వేసి స్వీట్లు పంచి ఓ నాన్న గొడవలు ఏంటి బర్త్డే వస్తాయి. నీకు డెత్ డేకి దగ్గర అవుతున్నా అవునా కాదా? ఏం అంత పొంగిపోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు పుడితే ఏంటట గొప్ప? ఓ దాని సెలబ్రేషన్స్ విపరీత వీరితే అయిపోయింది. ఆఖరికి సాధువులు సన్యాసులు కూడా చేసుకుంటున్నారు. ఏమిది? నువ్వెవరు? సాధువువి. ఏం తెలుసుకోవాలి, ఏం సాధించాలి, దానికి నువ్వు పుడితే ఏమి, మళ్ళీ పుట్టకుండా ఉండేలా చూసుకో. పుట్టిన దానికి పొంగిపోవటం, పుట్టిన దానికి పొంగిపోవాలా? అయ్యో పుట్టేనే, ఈ జన్మ వచ్చిందే, జన్మ రాహిత్యం కోసం ప్రయత్నం చెయ్యాలి. అవునా కాదా? కాబట్టి దృష్టి అంతా భౌతికం, లౌకికం అయిపోయింది. అందుకని డెత్ డే ఎప్పుడు వస్తుందా, మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో యముడు, ఆయన పంక్చుయాలిటీ. మనం అన్న 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ వస్తాడేమో కానీ దేవుడు మృత్యువు మాత్రం టైం అంతే, వచ్చి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన వచ్చేలోపు నా పని పూర్తి చేసుకోవాలి. ఏమిటి పని? వీలునామాలు అవి ఇవి కాదు, మరేమిటి? పరమాత్మను అందుకోవాలి, కనీసం అంత దగ్గరగా వెళ్ళాలి కదా. తర్వాత మృత్యు తర్వాత ఏం సాధించలేడు, పురుషార్థం లేదు ఇంకా. అందుకని మృత్యువు కాలహ, ఆయన కాల పురుషుడు అన్నారు. కాలములో ఏమవుతున్నాయి? అన్ని కదిలిపోతూ ఉంటాయి. అందుకే అంటారు చూడండి, ఏదైనా కాలక్రమంలో కానీ తెలియదండి అంటాడా లేదా? అవునా? ఏదైనా అంటే కాలం గడుస్తూ ఉంటే కొన్ని అనుభవాలతో మనిషి జ్ఞానం వస్తుంది. అది. సో కాలుడు ఎవరు? లెక్కిస్తాడట చక్కగా ఆయన. నిజమే. మృగాణాంచ మృగేంద్రోహం. మృగములు అంటే ఆ జంతువులు. ఈ మృగములలో కూడా ఆయన ఎవరు? మృగేంద్ర అంటే ఇంద్ర పదము శ్రేష్టవాచకం. జంతువుల్లో అతి శ్రేష్టమైన
జంతువు ఏమిటి అంటే సింహం. మృగేంద్రుడు అంటే సింహమే. సింహమే. సింహము అన్ని జంతువుల్లోకెల్లా పరాక్రమశీలి. పెద్ద పులి ఉంది గాని, పెద్ద పులి కూడా హింసాత్మకమే, చంపుతుందనుకోండి. కానీ సింహానికి ఉండేటువంటి పరాక్రమం ఉండదట. పెద్ద పులి అంటే సింహ పరాక్రమం అంటారు చూడండి. అది. ఆ! అమ్మవారి వాహనం సింహవాహిని అని అంటారు. ఆ సింహం ఒక్కటి చాలు. ఒక్క సింహం ఉంటే మొత్తం అడవిలో ఏమవుతుంది? ఒక్క సింహం అలా నడుస్తూ ఠీవిగా వస్తూ ఉంటే ఏమవుతుంది? మిగతావన్నీ పారిపోతాయి. పెద్ద ఏనుగు కూడా ఏమవుతుంది? సింహ గర్జన వింటే ఇది వణికిపోతుందండి, పారిపోతుంది. కాబట్టి ఏదైనా ప్రపంచంలో శ్రేష్ఠ వాచకాన్ని సింహముతో కలిపి చెప్తారు. అవునా? రాజసింహుడండి, రాజుల్లో సింహం లాంటి వాడండి, వీరసింహుడండి అవునా? గొప్ప పరాక్రమానికి చిహ్నముగా చెప్తారు సింహం. అలా కాబట్టి సింహం కూడా తానే. చూడండి, వాహనాల్లో మనకి దేవతల వాహనాలు చూడండి, ఈ సృష్టిలో ఉన్నవాయి. అవునా కదా? ఒక్కొక్క దేవతకు ఒక వాహనం. ఇవన్నీ ఇగో సృష్టిలో ఉన్నటువంటివి వాహనాలుగా చెప్తారు. ఆ వాహనానికి ఆ దేవతకి సంబంధం ఉంటుంది. వైనతేయశ్చ పక్షిణ. ఇక వినతాసుతుడు. వైనతేయుడు అంటే వినత అనే ఆమెకి పుట్టినటువంటి వాడు. ఆయన ఎవరు? వైనతేయుడు అంటే గరుత్మంతుడు అని. పక్షులలో గరుత్మంతుడు తాను. ఎన్నో పక్షులు ఉన్నాయి కానీ గరుత్మంతుడికున్న వేగము గాని శక్తి గాని మరొకటి లేదు. ఆయన తన యొక్క తపస్సు చేత ఏమయ్యాడు? విష్ణు భగవానుడికి వాహనం అయ్యాడు. ఆయన ఎక్కడికైనా తొందరగా వెళ్ళాలంటే ఫ్లైట్, గరుడ ఫ్లైట్, గరుత్మంతుడి మీద వెళ్తాడు ఆయన. విష్ణు వాహనం. అవునా? ఎంత గొప్పది! విష్ణువుకి తల్పం అయ్యాడు ఆదిశేషుడు, విష్ణువుకి వాహనం అయ్యాడు గరుడు. అందుకు వైష్ణవాలయాలలో మనం ఎదురుగా దేవుడికి, విష్ణు భగవానికి ఎదురుగా గరుత్మంతుడిని ప్రతిష్ఠిస్తారు. అవునా కదా? అసలు ఆయన పక్షిగా భావించాం మనం. ఆయన కూడా భగవంతుడే. గరుడాళ్వార్. గరుడాళ్వార్ అని చెప్పుకోవట్లే, ఆయన దేవత. ఆయన విష్ణు భక్తుల్లో ప్రథముడుగా చెప్పుకుంటాం. అళ్వార్ అంటే ఎవరు? విష్ణు భక్తులు అందరూ ఆళ్వార్లే. వాళ్ళలో ప్రథముడుగా మనం గరుత్మంతుడిని చెప్పుకుంటున్నాం. అవునాగా? ఆయనకి ఎదురుగా గరుత్మంతుడే ఉంటాడు. కాబట్టి ఒక పక్షిగా కాదు, ఎందుకు ఆయన ఆయన యొక్క విభూతి కదా గరుత్మంతుడు. పక్షి జాతిలో ఆయన తపస్సు చేసి, ముఖ్యంగా ఆయన చరిత్రలో గరుత్మంతుడి యొక్క చరిత్రలో ఆయనకి ఎందుకు ఇంత ఇది ప్రసిద్ధమైనటువంటి స్థానం వచ్చిందంటే, తన తల్లి దాస్య విమోచనానికి వినతా కద్రువ కథ ఉంది కదా, ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. ఆ పోటీలో వినత ఓడిపోతుంది. ఓడిపోతాం అంటే ఈమె కద్రువ కొంచెం ఏదో మోసం చేసింది, దాస్యం కలిగింది. ఆ దాస్యం విమోచనం ఎలాగూ, మా తల్లికి దాస్య విమోచనం ఎలాగని అడిగితే గరుత్మంతుడు ఒక అమృతం తీసుకురా. ఈమె ప్లాన్ ఏంటంటే, వినత కద్రువ ప్లాను అమృతం తీసుకొస్తే తమ పిల్లలకి ఇవ్వచ్చు, వాళ్ళందరూ బాగా శక్తివంతులు అవుతారు అని ఆవిడ కోరిక. సరే, తల్లి దాస్య విమోచనం కలిగించాలని నిర్ణయించుకున్నాడు గరుడు. వెళ్ళిపోయాడు, దేవలోకానికి వెళ్ళిపోయాడు. అమృత భాండం తీసుకొచ్చాడు. అవునా? సరే, తర్వాత వీళ్ళకి దొరకలేదు, అది వేరే సంగతి. అంత గొప్ప పరాక్రమశీలుడు ఆయన గరుడు. చాలా ఉంది గరుత్మంతుడి యొక్క చరిత్ర. సో పక్షులు ఎన్నున్నా మరి గరుడ పక్షి అని అంటారు ఇప్పటికీ కూడా. ఈ చిన్న చిన్న పక్షులు కాదు, గరుత్మంతుడు ఆయన విష్ణు వాహనం. కాబట్టి ఆయన కూడా పూజనీయుడే, వందనీయుడే. గరుడ మంత్రం ఉంది, చూసి తెలుసో లేదో మీకు? గరుడ మంత్రం ఉంది ఇప్పటికీ. గరుడ మంత్ర ఉపాసన చేసినటువంటి వాడికట పాములు జోలికే రావట చెప్తారు పెద్దలు. తర్వాత పవన పవతామస్మి రామశస్త్రభృతామహం
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी పవతాం పవనః అస్మి. పవతాం పవిత్రము చేసే వాటిల్లో నేను పవనుడు. పవనుడు అంటే వాయువు, వాయుదేవుడు. పవన్ కుమార్ అని పవన్ అని కూడా పెట్టుకుంటారు, అంటే వాయుదేవుడు. రామ శస్త్రభృతామహ, శస్త్రములను ధరించినటువంటి వారిలో నేను రాముడని. తర్వాత ఝషాణాం మకర చ అస్మి. తర్వాత ఈ మత్స్యజాతి ఉంటుంది కదా, మత్స్యజాతి వాటిల్లో నేనెవరిని? మకరం, అది కూడా ఆయన విశేషమైన రూపం. స్రోతసాం నదులలో నేను జాహ్నవి, గంగ. సరస్సులలో సాగరం అన్నాడు, నదులలో గంగ తాను. అందుకే గంగ అంటే అంత మనకి పూజ్య భావన ఉంది. గంగాదేవి, గంగమ్మ, ప్రతి ఊళ్ళో గంగమ్మను పూజిస్తారు కదా. పవనః అంటే వాయుదేవుడు, శుద్ధి చేసేటువంటి వాడు. చూడండి, ఈ ప్రపంచంలో శుద్ధి చేయటానికి కొన్ని కొన్ని ఉన్నాయి. ముఖ్యమైన నీరు. నీరు శుద్ధి చేస్తుంది కదా, నీటితో కడిగితే శుద్ధి అవుతుంది. సహజంగా నీరు పవిత్రమే, మనం దాన్ని మట్టి మట్టి చేసుకుంటున్నాం అంతే. నదీ జలాలు కానీ సరస్సులు కానీ సహజంగా పవిత్రంగా ఉంటాయి. ఈ మానవుడు చేసే పనుల వల్ల అవన్నీ అవుతున్నాయి, కల్మషాలు చేరుతుంది. అది మానవుడి దోషం. కాబట్టి నీరు కూడా శుద్ధి చేస్తుంది. అగ్ని అగ్ని కూడా కొన్నిటిని శుద్ధి చేస్తుంది, అవునా. మట్టితో కూడా శుద్ధి చేస్తారండి. అవును, మట్టితో. ఒక రకమైన మట్టి ఉంటే ఒంటికి రుద్దుకునేవాడు పూర్వం. ఆ ఏది ఏరు మారుతూ ఉన్నప్పుడు మట్టి బట్టలు ఉతికేవాళ్ళండి ఒకానొక రోజుల్లో, మంచి రోజుల్లో. పాత రోజుల్లో సహజంగా ఏర్లు బాగా పారుతున్న రోజుల్లో ఆ మట్టి తీసి బట్టలన్నీ ఉడకబెట్టి చాకలి వాళ్ళు, ఆ రోజుల్లో ఇన్ని సబ్బులు, ఇన్ని సర్ఫులు, ఇన్ని లేవుగా, బట్టలు ఉతికేవారు వాటితో. ఒళ్ళు రుద్దుకునేవాళ్ళు. ఆ మట్టి కూడా పవిత్రం. అది అందుకు ఆ రకంగా పంచభూతాలన్నీ పవిత్ర, భగవత్ సృష్టి. మనం పాడు చేసుకుంటాం. అలాగే వాయు. ఇప్పుడు వాయువు కూడా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్. ఎందుకు? మనిషికి స్వార్థం ఎక్కువైపు. సరే, గాలి. ఎక్కడ గాలి చక్కగా ప్రసరిస్తుందో అక్కడ ఏమైనా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, అవునా కాదు? అందుకే ఇప్పుడు చెప్పు, ఫ్రెష్ ఎయిర్లో తిరగండి, ఫ్రెష్ ఎయిర్లో తిరగండి అని చెప్పట్లే, వాకింగ్ చేయండి. ఎందుకు? ఈ గాలి కల్మషాలు ఇదైపోయి మనిషికి జబ్బులు ఎక్కువైపోయి. ఇహ లేకపోతే అన్ని తలుపులు వేసుకొని ఏసీల్లో కూర్చొని 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 సహజమైన గాలే పీల్చక ఆరోగ్యాలన్నీ పాడే. ఏసీలకు అలవాటు పడిపోతారు. ఎక్కడ కూర్చొని ఏసీనే, ఉద్యోగంలో ఏసీ, ఇంట్లో ఏసీ, కార్లు. ఈ సహజమైన గాలి ఒంటికే తగలదే, గాలి పీల్చలేరే, ఏమైపోతారు? అందుకని రోజు కాసేపు బయట ఫ్రెష్ ఎయిర్లో తిరగండి అని చెప్పట్లే. ఎందుకని? గాలి, సహజమైన గాలి వల్ల లోపల ఏమవుతున్నాయి? శుద్ధి జరుగుతుంది. సహజమైన గాలి కాదు, అందుకు పవిత్రం. లోపల దేహాన్ని శుద్ధి చేస్తుంది. వాతావరణం కూడా అన్ని తలుపులు కిటికీలు మూసిపెడితే ఎట్లా ఉంటుంది? వాసన వస్తుంది, అవునా. కాబట్టి కొన్ని గంటలు తీసి పెట్టామనుకోండి, మళ్ళీ ఆ గాలి రాగానే హాయిగా ఉంటుంది. అందుకు పవనః, వాయువు ఆ దేవుడు. ఆయన మన లోపల సంచారం చేస్తూ ప్రాణుల్ని నిలబెడుతున్నాడా లేదా? వాయు సంచారం ఆగిపోతే ఏమవుతుంది? ఆ ఏమంటారు? వాతం వాతం వచ్చిందండి, వాతం రోగం. వాతం రోగం అంటే ఏంటి? ఈ వాయు సంచారంలో ఎక్కడో ఏదో దోషం. ఈ ప్రాణ అపాన వ్యాన ఉదానములలో ఏమవుతుంది? ఎక్కడో ఒక చోట ఇది వచ్చినప్పుడు రకరకాలైనటువంటి జబ్బులుగా వస్తాయి. ఆ ప్రాణము వాయువు కదా, వాయువు రూపంలో ఉంటుంది ప్రాణం అక్కడ. కాబట్టి అది శుద్ధమైనప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళకి మళ్ళీ అన్ని కరెక్ట్ అయిపోతాయి. అంటే ప్రాణం అనేది నిజంగా శుద్ధమై, అదే వాయువు.
రామః శస్త్రభృతామహం. శస్త్రధారులలో, శస్త్రం అంటే ఆయుధాన్ని ధరించిన వాళ్ళలో రాముడు నేను. రాముడే. ఆ! ఈయన ఆయనే గదా! ఒకప్పుడు అవతారం. ఇది శస్త్రభృతామహం అని చెప్తున్నాడు ఇక్కడ. విభూతిగా చెప్తున్నాడు. అవునా? మనకి పురాణాలు చదివితే ఆ రాముడే ఈ కృష్ణుడని తెలుసు. ఇక్కడ విభూతిగా ఎందుకు చెప్తున్నాడు? శస్త్రములు ధరించిన వారు అనేక మంది ఉన్నారు లేరా? దేవతలందరికి ఆయుధాలుంటాయి. 1 కాదు, 2 కాదు. 10, 15 కూడా ఉంటాయి. ఉండవా? అందరికీ ఉంటాయి. మరి రాజులు, భటులు వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఆయుధాల్ని ధరిస్తారు. రాజులు కూడా ధరిస్తారు ఆయుధాలు అవసరం వచ్చినప్పుడు యుద్ధాలు చేస్తారు. అలాగే భటులు అంటే సైన్యాలు కూడా ఇప్పుడంటే గన్స్ వచ్చాయి. ఒకప్పుడు ఆ! ఇవి ఏమిటంటారు దీన్ని? శూలములు మొదలైన వాటిని ధరిస్తారు. సో, ఆయుధాలు చాలా మంది ధరిస్తారు. ఎంతమంది ధరిస్తారో చెప్పలేం. వాళ్ళందరిలోకెల్లా రాముడు తాను. ఈ విషయం గురించి మనకు రామాయణంలో చాలా ఉదంతాలున్నాయి. శస్త్రమును ఎవరు ధరించాలి? ఎందుకు ఉపయోగించాలి? దానికి ఒక పెద్ద ఇదుంది. ఏమిటంటారు? ఒక నియమం, ఒక ధర్మం అనేది ఉంది. ఆ ధర్మాన్ని అక్షరాలా పాటించిన వాడు శ్రీరాముడు. అందుకని ఆయుధదారుల్లో రాముడిని అంటారు. ఆయుధం ధరించటం గొప్ప గాదు. ఆయుధాన్ని ప్రయోగించటం గొప్ప కాదు. ధర్మానికి అనుగుణంగా ఆయుధాన్ని ఉపయోగించాలి. అప్పుడే ఆయుధం యొక్క ప్రయోజనం ఉంటుంది. నార్త శబ్దో ఆహ్, రామాయణంలో అరణ్యకాండలో చెప్తాడు. సీతాదేవి రాముడితో సంవాదం చేసింది. మీరు ఆయుధాలు పట్టుకొని ఎందుకు అడవుల్లో తిరుగుతున్నారు? మనం తపస్సు చెయ్యాలి గదా! అడవుల్లో కదా! తపస్సు చేయాలి గదా! అరణ్యవాసానికి తపస్సు అని చెప్పింది గదా ఆమె. మీరేమో కోదండం ఇవి పట్టుకొని ఇద్దరు పట్టుకున్నారు. పట్టుకొని అమ్ముల పొద ఇవి పట్టుకొనొచ్చారు. ఖడ్గం అన్నీ ఉన్నాయి. ఈ ఆయుధాలు పట్టుకొని తిరగటం ఏంటి? తపస్సులు చేయాలి కదా మీరు అని సీతమ్మ అడిగితే మాకు 2 ధర్మాలున్నాయి. క్షత్రియ ధర్మం ఒకటి ఎందుకు మేము పుట్టింది క్షత్రియ వంశం కాబట్టి. కానీ ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటిది అరణ్యవాసం ప్రాప్తించింది కాబట్టి తపస్సు కూడా చేయాలి. ఇప్పుడు మధ్యలో 14 సంవత్సరాలే తపస్సు. కానీ మేము పుట్టింది క్షత్రియులు గదా! మాకు ఆ విద్య కదా! కాబట్టి ఏం జేయాలి? అది ఉండాల్సిందే. ఎందుకు ధరించాలి ఒక క్షత్రియుడు ఆయుధములు అనంటే, ఆర్త శబ్దము చెవిలో పడగానే ఆర్తి అంటే ఎవరైనా కష్టంలో, బాధలో రక్షించండి అనే ఆ పిలుపు చెవిలో పడగానే ఈ క్షత్రియుడు ఏం జేయాలి? వెళ్ళిపోయి వాళ్ళ బాధను తొలగించడానికి ఎవరైతే కష్టం కలిగించారో వారి పైన దీన్ని ఉపయోగించాలి. అందుకు ఇది కావాలి. ఏది? ఆయుధం, శస్త్రం ధరించాలి. సో, అలా ప్రతిసారి కూడా ఆయుధ ప్రయోగములో ఆయుధాన్ని ప్రయోగించేటప్పుడు ధర్మమా? కాదా? అని ఆలోచించి చేసేవాడు శ్రీరాముడు. యుద్ధ రంగంలో కూడా ఛాన్స్ దొరికింది గదా! అని రావణాసురుడిని ఎప్పుడు ఆయన అధర్మంగా బాణప్రయోగం చేయలే. 2 సార్లు అవకాశం ఇచ్చాడు. 2 సార్లు రావణాసురుడు నిరాయుధుడై పట్టుబడ్డాడు. నిరాయుధుడై. అన్నీ కోల్పోయాడు. ఆఖరికి సారథి పోయాడు, గుర్రాలు పోయాయి, పతాకం పోయింది. చేతిలో ఉండే ధనస్సు కూడా విరిగిపోయి నిరాయుధుడై నిలబడ్డాడు. సమయం దొరికింది కదా అని కొట్టాడా రాముడు? కొట్టలే. కొట్టకపోగా శత్రువు ఎందు కూడా ధర్మచింతనే. నువ్వు అలసిపోయావు రావణ ఇవాళ చాలా యుద్ధం చేసావు. అలసటలో ఉన్నావు. అన్ని ఆయుధాలు లేకుండా నువ్వున్నావు. నేను ఆయుధం పట్టుకొనున్నాను. నువ్వు ఆయుధం లేకుండా ఉన్నావు. నీతో నేను యుద్ధం చేయకూడదు. వెళ్ళిపో. వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకొని రా. మళ్ళీ ఫ్రెష్‌గా బలం పుంజుకొని ఆయుధాలు ధరించి రా. అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను. ఎవరండి? ఎవరు? ఆవేశమే
ధర్మం ఎక్కడండి? ఇప్పుడు ఈ జరుగుతున్న అన్యాయాలు అదే కదండి! అవునా కాదా? అందుకే అందరికీ పూర్వము ఆయుధాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా నియమాలున్నాయి కానీ పాటించేవాడు ఎవరు? ఇప్పుడు గన్ మెన్ అంటారు. గన్ మెన్ అంటే ఎవరు? కొంతమందికే అది ఇస్తారు గన్. అందరికి ఇస్తే అని తెచ్చుకుంటున్నారు. ఆ! రైఫిల్స్ ఇప్పుడు తెచ్చుకోవట్లే. ఏంటి ఏం రక్షణ? స్వీయ రక్షణ. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాడుకుంటున్నారిప్పుడు. స్వీయ ప్రొటెక్షన్ కాదు వాడు దేనికో ఉపయోగిస్తారు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాడికి తుపాకులిస్తే ఏమైపోతుందండి సమాజం? కాబట్టి ఆయుధాలు అవసరమే గాని అది ధర్మరక్షణ కోసం ఉండాలి తప్ప, తన ఆవేశం, తన యొక్క ఆగ్రహం వెల్లబుచ్చుకోవడానికి కాదు. అంతేనా కాదా? నేను ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ రామాయణంలోనే చెప్తా. అంటే రాముడి యొక్క గొప్పతనం ఎలాంటిది అనే విషయం అక్కడ తెలియడానికి. శ్రీ దశరథ మహారాజు మరణం అయిపోయింది. మరణించారు. ఇక శ్రీరాముడు, లక్ష్మణుడు అడవికి వెళ్ళిపోయారు. భరత శత్రుఘ్నులు తాతగారింట్లో ఉన్నారు. సరే కబురు తీసుకొస్తారు. భరత శత్రుఘ్నులు వచ్చారు. సరే తెలుసుకున్న తర్వాత చాలా దుఃఖిస్తాడు భరతుడు, శత్రుఘ్నులు ఇద్దరు కూడా. ఈవిడ ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఎవరి మంథర ప్లాన్ అంతా యథాతథంగా జరిగిపోయింది కదా! కైకేయికి కోరిక తీరిపోయింది కదా! వాళ్ళిద్దరే ఆనందిస్తారు మొత్తం అయోధ్యలో. అప్పుడు కైకేయి ఏం చేసిందంటే ఈవిడ ఏదో గొప్ప ప్లాన్ చెప్పేసి ఇచ్చేసిందనే సంతోషంలో ఆవిడ కొన్ని ఆభరణాలు ఇస్తాననేది ఇచ్చింది. ఎవరికి? మందరకి. ఆ ఆభరణాలన్నీ ధరించి ఈ గూని ఆభరణాలన్నీ ధరించి వచ్చింది. ఎక్కడికి? కైకేయిని చూడడానికి వచ్చింది. భరతుడు, శత్రుఘ్నుడు అక్కడ ఉన్నారు. ఆ గూనిదాన్ని చూడగానే శత్రుఘ్నుడికి అరికాల మంట నెత్తికొచ్చింది. వచ్చేసి ఈ కుల ఘాతిని ఇది మన వంశాన్ని నాశనం చేసింది కదా! రాముణ్ణి అడవులకు పంపించడానికి ఇదే, మా తండ్రి మరణానికి కూడా ఇదే కారణం. దీన్ని మన వంశంలో ఉండనివ్వకూడదని అంత క్రోధోన్మత్తుడై ఉద్రిక్తతో ఆ కత్తి తీసుకొని దాన్ని జుట్టు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తెత్తి చంపడానికి ఇలా పట్టుకుంటాడు. భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ దృశ్యం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చెయ్యి పట్టుకుంటాడు. ఆపేసి, నువ్వెక్కడ పుట్టావు? ఏ వంశంలో పుట్టావు? సుక్షత్రియ వంశంలో పుట్టావు. మన తండ్రి ఆయన. మన అన్నగారెవరు? శ్రీరాముడు. క్షత్రియుడు స్త్రీని వధించకూడదు. అదొక ధర్మం. స్త్రీ వధ చేయకూడదు. అందుకే రాముడు తాటకి వధించడానికి కూడా చాలా సేపు ఆలోచించాడు. తర్వాత విశ్వామిత్రుడు చంపు, అది రాక్షసి అంటే అప్పుడు చెప్పాడు. కాబట్టి మరి ఇన్ని ధర్మాలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాడు చంపటానికి కాదు. అప్పుడు వెంటనే ఇంకో మాట అన్నాడు. నీవు ఈ స్త్రీని దుష్టురాలే కావచ్చు, కానీ ఈ స్త్రీని నువ్వు చంపావు అని తెలిసిన తరువాత రాముడికి గనక మన అన్నగారికి తెలిస్తే నీ మొహం చూడడు. ఆ మాట శత్రుఘ్నుడికి పనిచేసి వెంటనే దించేశాడు కత్తి. అంటే ఎందుకు శస్త్రం వాడాలి? ఆయుధం ఎందుకు? ధర్మరక్షణకే గాని నీ ఆవేశాన్ని చూపించుకోవడం కాదు. నీ కోపాన్ని ప్రదర్శించుకొని అక్కడ ఇచ్చేయడానికి కాదు. అంతేగా? రాముడిని తలుచుకుంటే చాలు వెంటనే ఆయనకి అయిపోయింది. కత్తి దిగిపోయింది. అది రాముడు గొప్ప. ధర్మం అంటే రాముడే, ఇంకేం లేదు. అవునా? మరి శస్త్రభృతాం రామః అని ఎందుకన్నాడో ఇది కారణం. బలం ఉండొచ్చు, ఆయుధాలు ఉండొచ్చు, కానీ ధర్మం ఉండాలి. ధర్మం అనేటువంటి దారిలో ఇవి ఉపయోగించాలి. లేకపోతే లోకం అంతా నాశనం అయిపోతుంది. అస్తవ్యస్తం అయిపోవట్లే. ఇప్పుడు జరిగేది అదే. కోపంతో ఇచ్చేస్తున్నారు. ధర్మం లేదు. జషాణం మకరశ్చాస్మి. జషాణం అంటే జలచరములలో మకరః. అబ్బో! భయంకరమైంది మొసలి. ఎన్నో ఉన్నాయి ఈ జలచరములు. కొన్నేమో మానవుడికి ఉపయోగపడతాయి, కొన్నేమో. కానీ భయంకరమైనటువంటి జంతువు ఏమిటంటే మొసలి. మొసలి చేతికి చిక్కితే ఏమైపోతాడు వాడు?
అంతే సంగతులు. వాడు బయటికి రాడు. అవునా? చచ్చిపోతాడు. పళ్ళతో పట్టుకుందంటే ఇగ అంతే మొసలి పట్టు అంటారు చూడండి. మరి గజేంద్ర మోక్షం కథంతా అదేగా. అంటే ఆయన శాపగ్రస్తుడైన ఒక గంధర్వుడు అనుకోండి అక్కడ. మకరం మన పౌరాణికమైన దాంట్లో చూస్తే గంగాదేవి యొక్క వాహనం. ఆ! మకరం. అన్నీ గూడా విచిత్రం ఈ సృష్టిలో. ఒక్కొక్క దేవకి ఒక వాహనం ఉంటది. ఇవన్నీ ఈ జాతుల్లో. కదా! గంగా అంటే ఎవరు? గంగే. హ్మ్. ఆ జలాధిపతి కాదు. ఆమె ఒకానొక దివ్యమైన విశేషం. తర్వాత వస్తుంది స్రోతసామస్మి జాహ్నవి వెంటనే వచ్చేసింది చూడండి. నదుల్లో గంగా, గంగని ఆమె ఒక దేవతా స్వరూపమే. చూడండి మనకి ప్రకృతిలో అన్ని దైవ స్వరూపమే. నదులు కూడా దేవతలే. యమున, యమునాదేవి అంటాం. అవునా? గంగాదేవి అంటాం. కృష్ణవేణి, కృష్ణమ్మ తల్లి అంటర్లేదా? అంటర్లేదా? మరి. అన్ని దేవతలే మనకి. కాబట్టి సృష్టి అంతా భగవంతుడే అయినప్పుడు వాటిల్లో ఇవన్నీ కూడా దైవాంశ. అందుకే నదుల్ని పవిత్రంగా చూడాలి. నదుల్ని అపవిత్రం చేయకూడదు. మనకెందుకొచ్చింది? చూసారా? దీంట్లో దైవత్వాన్ని చూడటం బట్టే పవిత్రంగా నిలుపుతారు సృష్టిని. లేకపోతే మానవుడు ఇప్పుడేం చేశాడు? ఆ దైవత్వాన్ని మర్చిపోవడం చేత ఏమవుతున్నాడు? ఇది నా కోసం ఉంది. నేను ఎలాగైనా వాడుకుంటాను సృష్టిని అనుకుంటున్నాడు. మొత్తం కల్మషమే. అవునా కాదా? క్లీన్ గంగా ఓ ప్రాజెక్ట్ పెట్టారు మోడీ గారు. ఏది పుణ్యాత్ముడు కాబట్టి. ఎట్లా? గంగని శుద్ధి చేయండి అని పెద్ద ప్రాజెక్ట్. ఎంతకాలం దానిలో కల్మషాలు కలిపి, కలిపి, కలిపి ఎంత కల్మషమైన గంగ నీరు ఇప్పుడు నెత్తి మీద జల్లుకోవడానికి కూడా భయమే. మునగటానికి కూడా భయమే. ఎందుకు? అంత కల్మషం నింపారు. సహజమైన గంగ ఎంత పవిత్రమైందో చెప్పలేం. ఆ హిమాలయాల నుంచి మంచు కరిగి ప్రవహించుకుంటూ వచ్చి ఓషధులన్నీ కలుపుకొని వస్తుంది గంగ. అందుకని ఓషధులతో కూడుకున్నది గంగ. మామూలు నీరు కాదు. ప్లస్ శుద్ధమైన నీరొస్తుంది గంగకి. ఇంకోటేంటంటే, మనందరికీ తెలుసు. అటు ఉత్తర భారతదేశ యాత్రకెళ్ళిన వాళ్ళందరూ గంగని తెచ్చుకుంటారు చిన్న చిన్న చెంబుల్లో, సీల్డ్ బాటిల్స్‌లో. అవునా? అమ్ముతారక్కడ తెచ్చుకుంటారు. పూజా గదిలో పెట్టుకుంటారు. ఎందుకు? మీరు ఎన్ని రోజులైనా చూడండి శుద్ధమైన గంగా జలము పురుగులు పట్టవు. క్రిములు రానే రావు. శుద్ధమైన గంగా జలం. ఈ డిస్టిల్డ్ వాటర్ ఎందుకు పనికొస్తుంది? అవునా? డిస్టిల్డ్ వాటర్ ఇంజెక్షన్‌లో వాడుతుంటారు మామూలుగా. డిస్టిల్డ్ వాటర్ కూడా పనికిరాదు. డిస్టిల్డ్ వాటర్ అయినా కొన్నాళ్ళకి పాడైపోతుందేమో గానీ, గంగ ఎన్ని రోజులైనా క్రిమి కీటకాదులు పుట్టవండి. మరి ఏమిటా శక్తి చెప్పండి? మరి ఆయన విభూతే గదా! ఆలోచిస్తే భారతదేశంలో ఎన్ని విచిత్రాలో చెప్పలేం. మిగతా నదులన్నీ ఉండొచ్చు కానీ గంగ లాంటి పవిత్రత ఎక్కడ హిమాలయంలో ప్రవహించుకుంది. ఎక్కడ పుట్టింది గంగ? ఎక్కడో దేవలోకంలో ఉంటది. ఆకాశ మందాకిని ఎక్కడో అక్కడి నుంచి ఎక్కడికొచ్చింది? శివుడి యొక్క జటాజూటములో నుంచి వచ్చింది. హిమాలయములో నుంచి ఇలా పాయలు పాయలుగా చీలి వచ్చాయి. అందుకు గంగకంత త్రిమూర్తులతో గంగకి సంబంధం ఉంది. త్రిమూర్తుల యొక్క అంశలు ఆవిడలో ఉన్నాయి. త్రిపథగామిని 3 లోకములు ఆవిడ పావనం చేసింది. పవిత్రం చేసింది గంగ. 3 లోకాలు. జహ్ను మహర్షి యొక్క చెవిలో నుంచి మళ్ళీ బయటకొచ్చింది. జహ్ని మహర్షి లోపలికి మింగేశాడు. కథ తెలుసు. గంగాదేవి చరిత్ర చాలా విశేషమైంది. మరి పురాణాల్లో ఉంది, రామాయణంలో కూడా ఉంది గంగా చరిత్ర. ఎంత విశేషం ఉందో గంగలో. అవునా? మరి ఆయనెవరు బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో ఉంటుందట గంగ. విష్ణు పాదోద్భవ. విష్ణు పాదముల్లోంచి పుట్టిందట గంగ. అందుకే తీర్థం తీసుకునేటప్పుడు విష్ణు పాదోదకం పావనం శుభం అని ఆ భావన చేసుకొని తీసుకుంటారు గంగ. ఇక శివుడు జటాజూటంలో నుంచి వచ్చింది ఆవిడ. బయటికి వ్యక్తమైంది. అందుకని ఆ గంగాదేవి యొక్క చరిత్ర అంతా ఇంతా గాదు. అసలు శంకరాచార్యులు చెప్తారు. గంగా జల లవ కణికాపీత. చెప్పలా? గంగా జలమును ఇంత మాత్రము దాన్ని స్వీకరిస్తే చాలు తీర్థముగా అంటాడు. గంగా అంటే ఆధ్యాత్మికమైన ఒక ప్రవాహం.
అసలు మీరు తపోవన్ మహారాజు చరిత్ర చదివితే ఆయన గంగా స్తోత్రం అని ఒక పెద్ద గ్రంథం 100 శ్లోకాలతో కూడిన గ్రంథం రాస్తారు. అది గంగా స్తుతి 25 శ్లోకాలే. మిగతాదంతా సందేశమే. సాధకులకి సందేశం. అక్కడ అమ్మవారిని గంగాదేవిని స్వామి, "అమ్మా నిన్ను కేవలం నీటి ప్రవాహంగానే భావిస్తారు అజ్ఞానులు. నాకు నీవు మాత్రం పరమేశ్వరివే. ఈ లోకాన్ని నియంత్రించేటువంటి ఈశ్వరివి. అంతేకాదు నాకు పరబ్రహ్మ స్వరూపిణివే" అంటారు. ఉపాసన అంటే ఇది. ఉపాసన అంటే ఉన్నదున్నట్టు చూడడం కాదు. విగ్రహంలాగా చూస్తే ఉపాసన ఎట్టవుతుంది చెప్పండి? కాదు కదా! ఆ విగ్రహం ఆధారంగా ఏమిటి తత్వాన్ని చూడాలి. మూల శక్తిని చూడాలి. విగ్రహం ఒక ఆలంబన తీసుకోవాలి. అవునా కాదా? కాబట్టి అక్కడ దాంట్లో చూస్తే తప్పనిసరిగా మనకి నువ్వు పరబ్రహ్మవు, నువ్వు పరమేశ్వరి, లోక నియంత్ర చేసే శక్తివి అంటాడు. తపోవన్ మహారాజు ఎంత జ్ఞాని చెప్పండి? ఉపాసన చేశాడు. ఇది జ్ఞాన ప్రవాహం అమ్మా. ఏది గంగ. అవునా కాదా? ఆధ్యాత్మిక జ్ఞానం ప్రవాహము ఆ ఋషులు భగవంతుడి నుంచి ఋషుల దగ్గర నుంచి పరంపరగా ప్రాప్తించింది.